అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇప్పటికి సరిగ్గా 10 రోజుల పైన అవుతోంది గుజరాత్లోని ముంద్రా పోర్ట్కి ఆఫ్ఘనిస్తాన్ కాందహార్కి సంబంధించినటువంటి హుస్సేని హసన్ అనే కంపెనీకి సంబంధించినటువంటి ఒక రెండు కంటైనర్లు వచ్చి దాంట్లో ఒక దాంట్లో 2 టన్నులు, మరొక దాంట్లో 1 టన్ను టాల్కమ్ పౌడర్ పేరుతోటి హెరాయిన్ అనేది స్మగుల్ అయింది. దాని మూలాలు ఎక్కడున్నాయంటే మన విజయవాడలో సత్యనారాయణపురంలో ఉన్నటువంటి ఆశీ ట్రేడింగ్ కంపెనీ వాళ్ళ పేరు మీద బుక్ అయింది. ఆ ఆశీ ట్రేడింగ్ కంపెనీ చుట్టూ ఉన్నటువంటి లింకులు ఇవన్నీ ఆల్రెడీ వరలరామయ్య గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి మరీ చెప్పారు. అందులో ఎవరెవరు ఉన్నారు, ఏంటి, వీళ్ళ మీద ఎందుకు మాట్లాడట్లేదు అనేది. సరే, ఇవన్నీ వాళ్ళు మాట్లాడతారు. పొలిటీషియన్స్ దీన్ని కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది దీన్ని పక్కన పెట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇక్కడ మీడియా బాధ్యత ఏంటి? నేను మీడియాలో ఉన్నా నేనేం తప్పుగా అనట్లేదు మిగతా వాళ్ళని. మీడియా గుడ్డి గుర్రం పడుదవుతోందా అని చెప్పి నేను ఊరికే అనలా. ఎందుకు అని అంటే దాదాపు 1,00,000 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్, 1,00,000 కోట్లు తక్కువేం కాదు, ఇంకా ఎక్కువే ఉంది ఇంకా మాట్లాడితే. ఎందుకంటే 25 టన్నుల హెరాయిన్ అనేది వచ్చింది ఇప్పటి వరకు గత జూన్ నుంచి అని 10 రోజుల క్రితం చెప్పుకున్నాం. అప్పటి నుంచి రోజుకు ఒక్కొక్క న్యూస్ దీని మీద వస్తూనే ఉంది. దేశవ్యాప్తంగా ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినా దానికి మూలం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది అనేది ఒక పాయింట్. ఇది కాకుండా గంజాయి, సింథటిక్ డ్రగ్స్, వీటికి కూడా ఆలవాలంగా మారిపోతోంది ఆంధ్ర రాష్ట్రం అనేది ఇంకొక పాయింట్. ఇవన్నీ కూడా వస్తున్నాయి. అయితే మీడియాలో కూడా దీనికి సంబంధించి ఎటువంటి కథనాలు కానీ ఏమీ రాలేదు. కేవలం 1-2 ఛానల్స్లో వచ్చింది. అలాగే సివిఆర్ అనేటువంటి ఛానల్ వాళ్ళు చాలా సంచలనమైన ప్రకటనలు కొన్ని చేశారు. కాకినాడలో బోట్ ఎందుకు కాలిపోయింది, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి అలీషాకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, తర్వాత ఈ సుధాకర్ అనేటువంటి వ్యక్తి ఎవరు, అంత చిన్న వ్యక్తి ఇంత పెద్ద పనులు చేయగలుగుతాడా, వాళ్ళిద్దరు దంపతులు అలా చేయగలుగుతారా, ఈ కంపెనీ వెనకాల ఇన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటిది ఇది ఉంది అంటే దీంట్లో ఎవరి హస్తం ఉంది, అట్లాగే పాకిస్తాన్కి సంబంధించి హస్తం కూడా ఇందులో ఉంది, వాళ్ళ స్లీపర్ సెల్స్కి ఎలాగైనా చేరవేయాలి అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని చేస్తున్నారు, అలాగే మన దేశ యువతని నిర్వీర్యం చేయడానికి దీన్ని పంపించడం కూడా జరుగుతోంది అనేది ఒక పాయింట్ బయటకు వస్తుంది. అయితే దీని అసలు మీడియా ఏ రకంగా చూపిస్తుంది? మీడియాలో ఎక్కడ ఏం రాలేదు. ఎందుకంటే నిన్న ఇదే డ్రగ్స్కి సంబంధించినటువంటి కేసు ఒకటి బయటకు వచ్చింది. ఏంటంటే షారుఖ్ ఖాన్ కుమారుడు ఒక పార్టీలో పాల్గొని కొకైన్ తీసుకున్నాడని చెప్పి వెంటనే మాటు వేసి పట్టుకున్నారు అధికారులు. మీడియాకి A to Z వివరాలు చెప్పి పరువు తీశారు. ఇక మీడియా ఇతర పనులను ప్రారంభించారు. 70,000 కోట్ల హెరాయిన్కి దక్కని ప్రాధాన్యం కేవలం 1,00,000 రూపాయల విలువైనటువంటి కొకైన్కి, అంటే మేబీ అది పరిమాణంలో ఎంత ఉంటుందో తెలియదు, 1 గ్రాము 2 గ్రాములు ఏమైనా ఉండొచ్చు. దానికి సంబంధించి ఇంక నిన్న రాత్రి నుంచి వేసుకుంటూనే ఉన్నారు. షారుఖ్ ఖాన్ కుమారుడు ఇలా పట్టుబడ్డాడు, ఇలా చెప్తే షారుఖ్ ఒకనొక ఇంటర్వ్యూలో చెప్పాడు ఏంటంటే సమయాభావం వల్ల, లేదంటే నాకు ఉన్నటువంటి స్తోమత వల్ల నాకు అందనివన్నీ కూడా, నాకు దక్కనివన్నీ కూడా నా కొడుక్కి దక్కితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అని చెప్తూ వాడికి గర్ల్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, డేటింగ్కి వెళ్ళొచ్చు, సిగరెట్ స్మోక్ చేయొచ్చు, డ్రింక్ తాగొచ్చు, డ్రగ్స్ తీసుకోవచ్చు అనగానే దీని మీద చాలామంది ఆ వీడియోని సర్క్యులేట్ చేస్తూ దాని మీద కూడా చేస్తున్నారు. అంటే ఇక్కడ ఆ 1,00,000 రూపాయలు విలువైనటువంటి కొకైన్ తీసుకున్న దానికి షారుఖ్ ఖాన్ నిజంగా తప్పు చేశాడు వాళ్ళ కొడుకు అనుకుంటే తీసుకెళ్లి రిహాబిలిటేషన్ సెంటర్లో పెట్టి అవసరమైతే న్యాయస్థానాలకు అప్పగించి, అయ్యా వీడు చేసినటువంటిది తప్పే, బేషరతుగా క్షమించండి, లేదంటే దీనికి ఫైన్ కట్టమంటే ఫైన్ కడతాను, వీడిని రిహాబిలిటేషన్ సెంటర్లో పెడతాను, లేదా జైల్లో పెడతారు, జైల్లో పెట్టండి అని చెప్పి ఒప్పుకునేవాడేమో. అలా కూడా జరుగుంటే పెద్దరికం నిలబడి ఉండేది, ఇంకోటి ఉండేది, దట్స్ ఫైన్. అయితే ఇక్కడ మీడియా ట్రయల్స్ అనేది ఎలా అయిపోయిందంటే ఏదో నిజంగానే మొత్తం వీళ్ళు సూత్రధారులు పాత్రధారులు అన్నట్టుగా దాన్ని మాట్లాడుతుంటే, ఒక సొసైటీలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి, అది ఏ రకంగానే సినిమాల వల్ల వచ్చిందా ఇంకో రకంగా వచ్చిందా, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి మొత్తానికి, సినిమా ఇండస్ట్రీ నుంచే వచ్చింది, బాలీవుడ్ బాద్షా అంటారు, అటువంటి వ్యక్తులు వీళ్ళందరి మీద పెట్టేటువంటి కాన్సన్ట్రేషన్ ఇది నేషనల్ లెవెల్లో వచ్చినటువంటిది నిన్న. సో దీనికి సంబంధించి చాలా రోజులుగా ప్లాన్ చేశారు ఈ పట్టుకునేందుకు అని కూడా తేలింది. 15 రోజులుగా వాళ్ళు చేసుకోబోయే పార్టీ మీద సమాచారం సేకరించి వీళ్ళు పట్టుకున్నారు. ఆ పార్టీకి డ్రగ్స్ ఎలా వస్తున్నాయి అనే మూలాల్ని పట్టుకునే ప్రయత్నం మాత్రం చేయలేదు, కానీ వీళ్ళని పట్టుకోవడానికే ప్రయత్నించారు. పట్టుబడిన వారిని మాత్రం ఇలా అందరి ముందు దోషులుగా నిలబెట్టేశారు. వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి దాని మీద దాన్ని కూడా వాళ్ళు క్లియర్గా తీసి, ఇదిగో లింక్, దీని వెనకాల వీళ్ళున్నారు అని చెప్తే బాగుండేది. బట్ మీడియాకి
అత్యుత్సాహంతో అధికారులు ఇచ్చారు. మన మీడియా కూడా తక్కువ ఏదో చూపించుకుంటూ వచ్చింది. ఇది నేషనల్ లెవెల్ ఇది చేశారు. అంటే టార్గెటెడ్గా కొంతమందిని మాత్రం హైలైట్ చేస్తున్నారు అనేది డ్రగ్స్కి సంబంధించి. సరే, డ్రగ్స్ కాకుండా మీడియా అత్యుత్సాహం అనేది దేని మీద ఉంది అనేది ఒకసారి మనం మాట్లాడుకున్నట్టయితే చెప్తున్నా, ఈ డ్రగ్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఆషీ ట్రేడింగ్ కంపెనీకి ఉన్నటువంటి లింకులతోటి రాష్ట్రంలో మాకేం సంబంధం లేదు, ఇక్కడ ఏం జరగట్లేదు అని పోలీసు వాళ్ళు చెప్పినా, ఎక్కడ చూసినా సరే ఈవేళ గంజాయి ఎక్కడెక్కడ పట్టుకుంటున్నారు ఏంటి, ఇందాక బ్రేకింగ్ న్యూస్ కూడా చూసాం. గుంటూరులో బస్ స్టాప్లో పట్టుకున్నారు, ఆయుర్వేదం డబ్బాల్లో లిక్విడ్ గంజాయిని తీసుకెళ్తున్నారు అన్నటువంటి దాన్ని. సో ఇవి మీడియాకి రావట్లా, మీడియా దీన్ని హైప్ చేయట్లా. అలాగే ముంద్రా పోర్టు అదానికి సంబంధించినటువంటిది కేంద్ర ప్రభుత్వం మాట్లాడట్లా. నార్కోటిక్స్ కానీ లేదంటే ఎన్ఐఏ వాళ్ళు కానీ వీళ్ళతోటి దీని మీద విచారణ జరిపించాలని కొంతమంది మాట్లాడుతున్నా, దానికి ఎవరు కూడా ప్రాధాన్యత ఇవ్వట్ల. సమంత నాగ చైతన్య విడాకులకు ఇచ్చినటువంటిది, ఎందుకంటే చాలా ప్రైవేట్ బ్లాగ్స్ కానీ లేదంటే ఈ పేపర్స్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో చూసా ఇది బాగా జరిగింది, ఇక్కడ నాగ చైతన్య, సమంత, సిద్ధార్థ వీళ్ళని వాళ్ళని పెట్టి చిన్మయి శ్రీపాద ట్వీట్ వేసిందని దాని మీద ఇచ్చేటువంటిది గంటల తరబడి మాట్లాడుతుంటారు. అనలిస్టులు అని చెప్పి, లాయర్లు అని చెప్పి చాలా మంది వచ్చేసి వాళ్ళ దగ్గర జరిగింది ఇది అయితే వాళ్ళ బెడ్రూమ్లోకి వీళ్ళు వెళ్ళి తొంగి చూసినట్టుగా. వాళ్ళిద్దరూ ఎందుకు కొట్టుకున్నారు, వాళ్ళిద్దరు ఎందుకు తిట్టుకున్నారు, మనస్పర్ధలు ఎందుకు వచ్చాయి, విడిపోదాం అనుకున్నారు, విడిపోయారు, స్నేహితులుగా ఉంటామని చెప్పి వాళ్ళు చెప్పారు. ఎందుకు మీడియా హైప్ అంటే ఇలాంటి వాళ్ళు సమాజంలో ఇలాంటి ఒక పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళని పెట్టుకుని ఒక రాయి సంపాదించుకోవాలి, 4 రాళ్ళు వెనకేసుకోవాలి, న్యూస్ అమ్ముకొని. దీనికి చాలా పెద్ద మాట వస్తుంది, నేను వాడలేకపోతున్నాను. దయచేసి చాలా పెద్ద మాట వస్తుంది, మాట అనడానికి కూడా నాకు మనస్కరించట్లా. ఏం చేస్తున్నారు అసలు? వ్యక్తిత్వాన్ని నమ్ముకుంటున్నారా? ప్రజలకు ఏం చూపించాలి, ప్రజల్లో చర్చ జరిగేలా చేయాలి. ఎస్, ఇవన్నీ వస్తున్నాయంటే మనం జాగ్రత్త పడాలి. ప్రతి తల్లిదండ్రులు కూడా మన పిల్లలు ఏం చేస్తున్నారని ఆలోచించాలి. మన వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదా అన్న ఒక ఆలోచన ధోరణి వాళ్ళు క్రియేట్ అవ్వాలంటే మనం దానికి సంబంధించి చూపించాలి. కానీ ఇదెవడు చూస్తాడులే, ఇదెవడు చెప్తాడులే అని చెప్పి ఇప్పుడు కేవలం వీళ్ళ విడాకులు ఎందుకు తీసుకున్నారు, సమంతకి మళ్ళీ కొత్త బాయ్ ఫ్రెండ్ ఫిక్స్ అయిపోయాడు కదా, పరువు తీయడం కదా. అలాంటి పాపపు కూడి తింటే అరుగుతుందా? సిగ్గే ఉంది మాకు, మేము ఇలాగే చేస్తామంటారా? నేను వాళ్ళని ఏమనలేను. దిగజారుడు పత్రికే విలువలు ఇలాంటి వాటికి నేను ప్రాధాన్యత కూడా ఇవ్వను. కానీ ఇక్కడ ఉన్నటువంటి నిజాన్ని మనం చెప్పుకోవాలి. ఎస్, 1,00,000 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ భారతదేశంలో, అందులోనూ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మూలాలు ఇక్కడ దొరుకుతున్నాయి అన్నప్పుడు దాని మీద పెట్టాల్సినటువంటి కాన్సన్ట్రేషన్ అంతా కూడా పెట్టకుండా, ఎక్కడ మీడియాలో రానివ్వకుండా పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, డ్రగ్స్ గురించి మాట్లాడట్లా, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయట్లా. మీరు ఏం చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్? ఇవి ఇంత వచ్చింది అంటే దేశంలో ఇంకెక్కడ ఇవి ఉన్నాయి? నార్కోటిక్స్ వాళ్ళని ఎందుకు మీరు పటిష్టపరచట్లేదు? సిబ్బందిని పెంచి ఇవన్నీ చేయండి, అవినీతిని అరికట్టండి అని చెప్పి చెప్పాల్సింది పోయి ఇలాంటివి జరగకూడదు. అలాగే యువత అందరూ కూడా సన్మార్గంలో వెళ్ళండి, ఇటువంటి అలవాట్ల జోలికి వెళ్ళొద్దు అని చెప్పాల్సినటువంటి వీళ్ళు. అంటే చాలా మంది అడగొచ్చు, ఇక్కడ పవన్ కళ్యాణ్ పేరు ఎందుకు తీసుకొచ్చావు, లేదంటే ఇంకోటి ఎందుకు తీసుకొచ్చావు అని. ప్రజల్లో తిరుగుతున్నారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు తీసుకుంటే ప్రధాన పార్టీలు వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ నేతలు డ్రగ్స్ గురించి మాట్లాడట్లా, ఎక్కడ మాట్లాడట్లా. కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ మాట్లాడట్లా. నేషనల్ లెవెల్ ఏమన్నారు? ఇప్పుడు ఈ షారుఖ్ ఖాన్ కొడుకు ఎవరైతే ఉన్నారో పట్టుకున్న ఈ ఇన్సిడెంట్ ఉందో, ఇది ఎందుకు ఇప్పుడు పట్టుకున్నారు అంటే దేశంలో ఇంకొక సంచలనం రావాలి అన్నటువంటి దాంతో ముంద్రా పోర్టుకు సంబంధించి అది అదానిది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళు తీసుకొచ్చారు ఇప్పుడు అన్నటువంటి పాయింట్ని వాళ్ళు ఎత్తుకున్నారు. మరి అందులో ఎంత వాస్తవం ఉంది ఏంటనేది అది వాళ్ళకి తెలియాలి. అండ్ దెన్ పవన్ కళ్యాణ్ గారు, నేను రోడ్లు పాడైపోయి శ్రమదానం చేస్తాను, వెల్ అండ్ గుడ్, యాక్సెప్టెడ్. దానికి ఇక్కడ రాజమండ్రిలో ఒకసారి చేశారు, అక్కడ అధికారులు పర్మిషన్ ఇవ్వలేదని ఇంకోటని మొత్తానికి అక్కడికి వెళ్ళారు, హెచ్చరించారు, చాలా గట్టిగా ఆవేశపడ్డారు, అంతా అయిపోయింది. అక్కడ 1 గంట 2 గంటలు అయిన తర్వాత అక్కడి నుంచి వర్షంలో మాట్లాడుతూ అక్కడి నుంచి అది అయిన తర్వాత అనంతపురం దగ్గరికి వెళ్ళారు. అది కూడా ఇలాగ హెలికాప్టర్లో వెళ్ళి, హెలికాప్టర్కి అక్కడ పర్మిషన్ ఇవ్వకపోతే అక్కడి నుంచి బెంగళూరు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి బై రోడ్ ఇక్కడికి వచ్చి శ్రమదానం చేసి వెళ్ళారు. ఎందుకంత ప్రయాసపడ్డం? మీకు ఇంకా వేరే నాయకులు ఎవరు లేరా అక్కడ? మీరు ఒక చోట తీసుకొని చేసేటప్పుడు అంటే ఇక్కడ ఎందుకు వస్తుందంటే ఇది చేసిన తప్పు కాదు, బట్ చేసిన దాంట్లో ఉన్నటువంటి పద్ధతి తప్పు అనేది. అలాంటప్పుడు ఇక్కడ మాట్లాడేటప్పుడు కూడా ఎక్కడో ఒక చోట రాష్ట్రంలో ఇన్ని జరుగుతున్నాయి, ఇక్కడ కులాల గురించి మాట్లాడుతున్నారు, ఇది మాట్లాడుతున్నారు, సినిమాలు చంపేస్తున్నారు, ఇన్ని అన్నారు. రాష్ట్ర యువతకి సంబంధించి ఈ డ్రగ్స్ ఎంత డేంజరస్ అనేది తెలిసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకని దీని మీద మాట్లాడలేకపోయారు కనీసం? ఎందుకంటే ఆయన కూడా సెలబ్రిటీ కింద ఉన్నారు కదా, ఆయన చెప్పేది ప్రతి ఒక్కళ్ళకి మీడియా కూడా దాన్ని సర్క్యులేట్ చేసుకుంటూ వెళ్తారు కదా, ఎందుకు మాట్లాడట్లా? ఇక్కడ భయభ్రాంతులకు గురి చేసేది ఏం లేదే.
ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరగాలి. ఇక్కడ ఉన్నది ఈ డ్రగ్స్ దందాలో ఉన్నటువంటి వాళ్ళని ఎలాగైనా సరే శిక్షించాలి అని చెప్పి ఎందుకు చెప్పలేకపోయారు అన్నటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. అలాగే మిగతా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దాకా ఎందుకు మాట్లాడలేదు రాష్ట్రానికి సంబంధించి? నా రాష్ట్రంలో డ్రగ్స్ అనేది ఉండకూడదు అని చెప్పి స్టేట్మెంట్ ఆయన బయటకు వచ్చి ఎందుకు ఇవ్వట్లేదు? అసలు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టి మాట్లాడట్లేదు ఆయన? ఈజ్ హీ ఎస్ చీఫ్ మినిస్టర్ ఆర్ జస్ట్ అ పార్టీ లీడర్? ఇదే వస్తుంది. అంటే వీళ్ళకి అధికారంలో ఉన్నాం, కింద ఉన్న వాళ్ళు మాట్లాడతారులే మనకెందుకు అన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కూడా సైలెంట్ అయిపోయారు ఈ మధ్యన ఒక 4-5 రోజుల నుంచి. ఎందుకంటే మిగతా వాళ్ళకి టాస్క్ అప్పగించారు. ఈ డ్రగ్స్కి సంబంధించి పట్టాభిరామ్ గారు మాట్లాడుతున్నారు, మాజీ పోలీస్ అధికారి పాలిట్ బ్యూరో సభ్యులు వరలరామయ్య మాట్లాడుతున్నారు, బుద్ధ వెంకన్న మాట్లాడుతున్నారు, అలాగే ఇతర నేతలందరూ కూడా ఈ డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఎలా అయిపోయిందంటే డైవర్షన్ తీసుకొచ్చే విధంగా ఈ ఇన్ఫిల్ట్రేషన్ అనేది జరుగుతోంది. సమాచారం డ్రగ్స్ గురించి మాట్లాడనివ్వకుండా కేవలం ఏదైనా జరిగితే ఇన్సిడెంట్, ఇప్పుడు చైతన్య సమంత ఎందుకు విడిపోయారు అనే దాని మీద రంధ్రాన్వేషణ, పాత సినిమాలు కొత్త సినిమాలు అన్ని తీసి రంధ్రాన్వేషణ చేస్తారు. తర్వాత కులాల గురించి వాళ్ళు ఆ కులం అన్నారు, వీళ్ళు ఈ కులం అన్నారు అని చెప్పి వీటి గురించి మాట్లాడుకుంటారు. సొసైటీని ఎడ్యుకేట్ చేయాలి, సొసైటీకి సంబంధించి ఈ విషయాలు తెలియజేయాలి అని చెప్పి ఎవరు చెప్పట్ల. మీడియా కూడా అలాగే ఉంది. 3 రోజులు 4 రోజుల నుంచి ఇంకా ఇదే పని పట్టుకొని విడాకులు కన్ఫర్మ్ అయిపోయింది ఎందుకు విడిపోయారు అని చెప్పి అనలిస్టులని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇందులో ఇదే జరిగింది ఎందుకని చెప్పి ఇలా అయిపోయిందని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ అది. ఇట్స్ నాట్ అ సొసైటీ ఇష్యూ. సొసైటీలో గౌరవప్రదమైనటువంటి దాంట్లో ఉన్నారు, అయినప్పటికీ వాళ్ళ సొంత విషయం అది. దాన్ని పట్టుకొని మేము కాసులు సంపాదించుకుంటాం తప్పితే ప్రజల్ని మేము దీని గురించి చెప్పామని చెప్పి. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, దేశానికి అతిపెద్ద ముప్పుగా డ్రగ్స్ అనేవి మారుతున్నాయి. బార్డర్ సెక్యూరిటీ వాళ్ళు ఈ సరిహద్దు రేఖ దగ్గర దాదాపు 25 కిలోల 25 కోట్లు 3 కిలోలో ఎంత ఉంది 25 కోట్లు విలువైనటువంటి డ్రగ్స్ని, హెరాయిన్ దీన్ని పట్టుకున్నారు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దగ్గర. ఇలా పట్టుకుంటూ వెళ్తుంటే దేశ భద్రతకి ముప్పు కాదా? దేశ భద్రతకే ముప్పుగా మారుతుంది ఇది. యువత నాశనం అయిపోయింది అంటే ఎవరేం మాట్లాడతారు, ఏం చేస్తారో తెలియనటువంటి విషయం కదా మాదక ద్రవ్యాలు. ఈ విషయం ఇలా బయటపడుతున్నటువంటిది ఈ పార్టీలు కావచ్చు, లేదంటే ఇలా వచ్చినటువంటి దాంట్లో బయటపడుతుంది. ఎంత భారీగా వస్తున్నాయి, ఎంత తక్కువలో వస్తున్నాయి అనేది ఇంకా తెలుస్తూనే ఉంది. ఎక్కడ చూసినా సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గంజాయి సరఫరా అవుతుంది. ఇక్కడి నుంచి బెంగళూరు కావచ్చు, తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఎక్కడికి కావాలంటే అక్కడికి దీన్ని తీసుకెళ్తున్నారు. రకరకాల పద్ధతుల్లో తీసుకెళ్తున్నారు. ఎన్ని ఇలా దాటిపోతున్నాయో, పట్టుకునేది ఒకటి పారిపోయేది 10 అన్నట్టుగా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళకి హైదరాబాద్లో అయితే అడుగడుగున దొరుకుతుంది అంటున్నారు. ఇప్పటికి 2000 మందిని గుర్తించారు. 2000 మందికి కౌన్సిలింగ్ ఇవ్వడం ఇవన్నీ చేస్తున్నట్ట. ఎక్కడ దొరుకుతుంది పెడ్లర్స్ అంటే ఫస్ట్ టైం వాడినటువంటి వాళ్ళని యూజ్ చేసుకుంటున్నారు. ఒకసారి బాగుంది కదా అని చెప్పి పర్వాలేదులే ఏం కదా ఒక్కసారే కదా అనుకున్న వాళ్ళకే దీన్ని అలవాటు చేసుకుంటూ ఇంకా దొరకపోతే ఏమవుతుందో అన్నట్టుగా వాళ్ళని స్మగ్లింగ్లోకి దించి వాళ్ళతోటి హైదరాబాద్ అంతా సరఫరా చేయిస్తున్నారని చెప్పి ఇటీవల పోలీస్ అధికారులు కూడా ప్రకటించడం జరిగింది. సో ఇలాంటి పరిణామాల మధ్య మీడియా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి సమస్య మూలాలని డ్రగ్ డాన్ని బయటకు తీసుకురావాల్సింది పోయి వాటికి బానిసలయ్యే వారిని నిందితులుగా చూపించడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? దానివల్ల ఏం ప్రయోజనం అనేది ఉండదు. సో ఇక్కడ మీడియా బాధ్యత ఈయన తీసుకున్నట్టు కదా కాదు, దాన్ని ఆయనకి ఇచ్చినటువంటి వాడు ఎవడు ఏంటి ఈ వివరాలు కూడా చెప్పాలి కదా. A to Z చెప్పాలి. అంతే ఇక్కడ మాకు నంబర్ ఏ దొరికింది కాబట్టి Z దాకా మాకు అవసరం లేదు, మాకు దీని మీద వచ్చే డబ్బులు చాలు అనుకుంటున్నారు. సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇది చాలా మంది కఠినంగా ఉండొచ్చు, మీడియా వాళ్ళందరికీ కూడా చాలా ఉద్దండులు ఉన్నారు. కఠినంగా ఉన్నా కూడా దిస్ ఇస్ వాట్ మై ఒపీనియన్.